తెనాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ అంచనాలను మించి విజయవంతమైంది. గత సెప్టెంబర్లో జరిగిన లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుల కన్నా అదనంగా కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవడం విశేషం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం తెనాల్లోని 11వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణం 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ ఏడాదిలో ఈ లోక్ అదాలత్ 4వది. మధ్యాహ్నం వరకు జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 875 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ లోక్ అదాలత్లో న్యాయ సేవా సంస్థ ద్వారా సత్వర న్యాయం అందుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ కు సంబంధించి పెండింగ్ చలానాలు, ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులు, 498A గృహహింస కేసులు, విడాకుల కేసులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి వివాదాలు, పెట్టి కేసులు, చెక్ బౌన్స్ కేసులతో పలు కేసులు ఇందులో ఉన్నాయి. గత సెప్టెంబర్లో జరిపిన 3వ లోక్ అదాలత్లో తెనాల్లో 746 కేసులు పరిష్కారం జరగగా 4వ లోక్ అదాలత్లో ఇంతకన్నా ఎక్కువగా 875 కేసులు పరిష్కారం జరిగాయని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం శ్రీధర్, ఏకా పవన్ కుమార్, పి వివేక్ వర్ధన్, పి రాజశేఖర్, లోక్ అదాలత్ సభ్యులు ఎన్వి మహేశ్వరరావు, పద్మావతి, షేక్ అమీర్ జాన్, వెంకయ్య, ఆర్ దయాకిరణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈరోజు మన దేశ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ఉన్నత హైకోర్టు వారి ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 1:45 ఈ సమయానికి ప్రజలందరూ సహకారంతో సుమారు 875 కేసులను ఈ ఒక్కరోజే పరిష్కరించడం జరిగింది. అలాగే ప్రజలు వారి సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా మరిన్ని అటువంటి కేసులను సత్వరంగా ఈ లోక్ అదాలత్ ఏర్పాటు చేసినటువంటి బెంచ్ల ద్వారా పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందగలని చెప్పేసి ఆశిస్తున్నాను. మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు.